మీ అమ్మాయికి మాట దురుసుతనం చేతి సరస్వం ఎక్కువ. దానికి తోడు ఈ పిచ్చి కూడా ఎక్కిందంటే ఆ బ్రహ్మదేవుడు కూడా మీ అమ్మాయికి పెళ్లి చేయలేడు. ఇహ మిమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి. అక్క, నువ్వెందుకు బాధపడుతున్నావు నాకు తెలుసక్క. నీ బాధంతా దేవి పెళ్లి గురించే కదా. నువ్వేం బాధపడకు, దేవి నేను పెళ్లి చేసుకుంటాను. నిజంగానే బాబు? అవునక్క. నాకు తెలుసు ఈ అక్కయ్య కోసం నువ్వు ఏమైనా చేస్తావని. కానీ దేవి కూడా ఈ పెళ్లి ఒప్పుకుంది. నీకో విషయం తెలుసా, దేవి ఇప్పుడు చాలా మారిపోయింది. దీని అన్నిటి కారణం నువ్వే బాబు. నీలాంటి తమ్ముడిని ఇంట్లో ఉంచుకుని ఎక్కడెక్కడో సంబంధాలు చూసి నీకు అన్యాయం చేశావు. దేనికైనా కాలం కర్మం కలిసి రావాలిగా అక్క. ఈ విషయం తెలిస్తే ఎంతో సంతోషిస్తారు. అక్క, ఈ సంతోష సమయంలో మన అమ్మని అన్నయ్య వదిన కూడా పిలిస్తే బాగుంటుందేమో. వాళ్ళ పేర్లు వింటేనే ఆయన ఇంకా మండిపడిపోతున్నారు. ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఇప్పటి వరకు గుర్తుంచుకోవడం సంస్కారవంతులైన మీలాంటి వాళ్ళకి న్యాయమా బావా? అందుకే నువ్వు నారాయణరావు తమ్ముడు అని తెలిసి కూడా ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కాదు కూడదు వాళ్ళు కూడా ఈ పెళ్లికి రావడం సాంప్రదాయం అని అనుకుంటే ఈ పెళ్ళైనా ఆపేస్తాను గాని వాళ్ళని మాత్రం ఈ గడప తొక్కనే. చూడు కిష్టయ్య, వెళ్ళి నిన్ను పెంచిన తల్లిదండ్రులు చూస్తున్నా. వాళ్ళ అమ్మాయిని చూడడం సాంప్రదాయం. మేం కూడా వాళ్ళని చూసినట్టు. వెళ్ళి వాళ్ళని తీసుకురా. ఈ పెళ్లికి బాగా ఒప్పుకున్నాడంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. పెళ్లికి మేమందరం ఎప్పుడు బయలుదేరాలరా? మీరెవరూ ఈ పెళ్లికి రావడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? నేను ఫలానా అని చెప్పకుండా ఓ నాటకం ఆడి మావయ్యని పెళ్లికి ఒప్పించాను. ఇప్పుడు మీరందరూ వచ్చారంటే నిజం తెలిసిపోయి మొదటికే మోసం వస్తుంది. ఏమైనా సరే నీ పెళ్లి ఇంట్లోనే జరగాలి. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు. పెళ్లి మాత్రం అక్కడే జరుగుతుంది. పిల్లని ఇక్కడికి తీసుకొస్తాను. ఆ తర్వాత మీరు నిర్వర్తించవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. అలా నాకు సహకరిస్తానని మాట ఇవ్వండి. ఏమి ఈ భవన సౌందర్యము? నన్ను చూసి భవన సౌందర్యంట. మీ బుద్ధి పనిచ్చుకున్నారు కదా. ఇలాగే ఓవర్ యాక్ట్ చేసి లోపల సీన్ పాడు చేశారో డొక్క చింపేస్తాను. నీకే చెప్పేది. చూడు బాబు, నువ్వు చెప్పినట్లుగానే చిలక పలుకులు పలుకుతాను. ఓ అగ్నిహోత్రి, ఏం నాటక తాటకి? నేను ఎప్పుడైనా డైలాగులు మర్చిపోతే నువ్వు గుర్తు చేస్తావుగా. నువ్వు అంతేగా. ఇది స్టేజ్ కాదు, ఇల్లు. మీరేమన్నా చింపదలుచుకుంటే లోపలికొచ్చి చింపండి. ప్రస్తుతం మీ ఇద్దరు నాకు తల్లి తండ్రి. లెస్స వెలిగితివి. నీవు మా పుత్రకుండవు, నీవు వీరికి తల్లివి. రండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.